ఏపీ రాజకీయం మరింత వేడెక్కింది. తాడేపల్లి వైసీపీ వార్ రూమ్ లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నేతల కీలక సమావేశం జరుగుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నేతలతో సజ్జల, మిథున్ రెడ్డి సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. ముద్రగడ వైసీపీ చేరికతో మారే సమీకరణాలపై దృష్టి పెట్టారు. కాకినాడ లేదా పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండటంతో పవన్ కు చెక్ పెట్టేందుకు కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు వైసీపీ నేతలు. జగన్ ఎన్నికల ప్రచారం పైన చర్చ జరగనుంది. పవన్ కు చెక్ పెట్టేలా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. జగన్ ఎన్నికల ప్రచారంపై కూడా ఈ భేటీలో చర్చ జరుగుతోంది. మరింత ఏపీ రాజకీయం వేడెక్కిందనే చెప్పుకోవాలి. తాజా రాజకీయ పరిణామాలతో ఏపీ రాజకీయం మరింత వేడెక్కింది. తాడేపల్లి వైసీపీ వార్ రూమ్ లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నేతల కీలక సమావేశం జరుగుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నేతలతో సజ్జల, మిథున్ రెడ్డి సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. ముద్రగడ వైసీపీ చేరికతో మారే సమీకరణాలపై దృష్టి పెట్టారు. వీరి భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసినటువంటి వార్ రూమ్ లో కీలకమైనటువంటి సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలందరినీ కూడా తాడేపల్లికి పిలిపించడం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్లు ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఇద్దరు కూడా సమావేశం కాబోతున్నారు. అయితే ప్రధానంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపై చర్చించబోతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యాక్టివిటీ ఉన్నటువంటి నేపథ్యం, పవన్ కళ్యాణ్ పోటీ, అలాగే ముద్రగడ పార్టీలో చేరికతో మారుతున్నటువంటి సమీకరణాలు, వీటన్నిటి అంశాల నేపథ్యంలో చర్చించబోతున్నారు. దీంతో పాటు ప్రధానంగా సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా షెడ్యూల్ ని ఖరారు చేయబోతున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర నేతలతో ఆల్రెడీ సమావేశాలు కూడా నిర్వహించారు. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా తాడేపల్లిలో వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. గతంలో కూడా దీనికి సంబంధించి ఆ షెడ్యూల్ అంతా కూడా ఖరారు చేశారు. ఇప్పుడు గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి సమావేశమయ్యారు. ఒక పక్క ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించి కసరత్తు కూడా ఆల్రెడీ పూర్తయింది. ఇక ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ సిద్దమవుతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రచారానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ తో పాటు ఎక్కడెక్కడ ప్రచారం చేయాలి, ఏ నియోజకవర్గాల్లో ఎంతసేపు ప్రచారం చేయాలనే దానికి సంబంధించి కూడా పూర్తిగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే రీజనల్ వారీగా సమావేశాలు కూడా నిర్వహిస్తుంది. ఇప్పటికే ఉత్తరాంధ్రతో చర్చలు ఆల్రెడీ జరిపారు. ఇప్పుడు గోదావరి జిల్లాలకు సంబంధించిన నేతలతో చర్చిస్తున్నారు. అయితే దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఇప్పటికే కూటమిగా బీజేపీ, జనసేన, టీడీపీ కూడా పార్టీలు కూటమి ప్రకటనతో పాటు సీట్ల సర్దుబాటు కూడా పూర్తయింది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో కూటమి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ పొత్తులో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరెవరు బరిలోకి ఉండబోతున్నారు, వీటికి సంబంధించి కూడా సమీక్షించబోతున్నారు. వీటితో పాటు ప్రధానంగా ఇప్పుడు గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి సమావేశంలో అయితే అటు ముద్రగడ కూడా 14వ తేదీన వైఎస్ఆర్సీపీలో జాయిన్ కాబోతున్నారు. కాబట్టి జాయిన్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ముద్రగడను ప్రచారం చేసేందుకు వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తుంది. కాబట్టి ముద్రగడ ప్రచారం ఎక్కడెక్కడ చేయాలి, ఏ నియోజకవర్గాల్లో చేస్తే పార్టీకి ప్లస్ అవుతుందనే అంశానికి సంబంధించి కూడా చర్చిస్తున్నారు. దీంతో పాటు సీఎం జగన్ ఎక్కడెక్కడ ప్రచారం చేయాలి, దాని షెడ్యూల్ ఏంటనే అంశానికి కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మిగిలినటువంటి కీలకమైనటువంటి అంశం, పవన్ కళ్యాణ్ కూడా గోదావరి జిల్లాలోనే ముఖ్యంగా కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పిఠాపురం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నటువంటి నేపథ్యం, అవసరమైతే కాకినాడ ఎంపీగా కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే జరుగుతున్నటువంటి ప్రచారం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కనుక అక్కడ పోటీ చేస్తే ఏ విధమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనే దానిపైన కూడా నేతలు చర్చిస్తున్నారు. ముఖ్యంగా రానున్న రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి 1-2 రోజుల్లో షెడ్యూల్ కూడా విడుదల కాబోతుంది. కాబట్టి షెడ్యూల్ విడుదలయ్యే లోపే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా సమీక్షించి దానికి సంబంధించినటువంటి క్లారిటీ కోసం వైఎస్ఆర్సీపీ సమీక్షలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం అయితే తాడేపల్లి వైఎస్ఆర్సీపీ వార్ రూమ్ లో సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి అలాగే గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరయ్యారు. కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి అయితే ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. సుమా, థ్యాంక్ యూ దుర్గా.